శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 23వ సర్గము. శ్రీరామునిపై గల అపారమైన భక్తి కారణముగా లక్ష్మణుడు సాహసవచనములను పలుకుట రాముడు తన దృఢ సంకల్పమును వెల్లడించుట. ఇది భ్రువతి రామేతు లక్ష్మణోద్ధశిరా ముహుః శ్రుత్వా మధ్యం జగామేవ మనసా దుఃఖహర్షయోః. శ్రీరాముడు దైవశక్తి ప్రభావమును గూర్చియు ధర్మాచరణ ప్రాముఖ్యమును గురించియు పదే పదే నొక్కి చెప్పుచుండగా లక్ష్మణుడు వినమ్రుడై వినుచు మనస్సున దుఃఖహర్షముల మధ్య నలిగిపోచున్నట్లుండెను. శ్రీరాముడు ధర్మమునకు కట్టుబడుచున్నందులకు హర్షము, రాజ్యమును త్యజించుచున్నందులకు దుఃఖము. తథాతు భద్వా భృకుటీం భ్రువోర్మధ్యే నరర్షభః నిశ్వాస మహాసర్పో బిలస్త ఇవరోషితః. అప్పుడు దుఃఖహర్షముల మధ్య ఊగిసలాటకు గురి అయిన లక్ష్మణస్వామి నొసట బొమ్మముడి వైచి పుట్టలోనున్న మహాసర్పము వలె రోషముతో బుసలు కొట్టసాగెను. తస్య దుష్ప్రతి వీక్షం తద్భృకుటీ సహితం తదా బభౌ క్రుద్ధస్య సింహస్య ముఖస్య సదృశం ముఖం. కనుబొమలు ముడివైచి ఉన్న అతని ముఖము క్రోధముతో రెచ్చిపోయిన సింహము యొక్క ముఖము వలె దుర్నిరీక్ష్యమై చూడసఖ్యముగానిదై ఉండెను. అగ్రహస్థం విధూన్వంస్తు హస్తిహస్తమివాత్మనః తిర్యగూర్ధ్వం శరీరే చ పాతయిత్వా శిరోధరాం. అగ్రాక్ష్య వీక్షమానస్తు తిర్యగ్భ్రాతరమబ్రవీత్. అప్పుడు లక్ష్మణుడు తన కుడి చేతిని హస్తాగ్రమును ఏనుగు తొండము వలె విదల్చుచుండెను. మెడను క్రిందకిని పైకిని ప్రక్కలకును త్రిప్పసాగెను. అతడు శ్రీరాముని ఓరగా జూచుచూ ఇట్లు నుడివెను. అస్థానే సంభ్రమో యస్య జాతో వై సుమహానయం ధర్మదోష ప్రసంగేన లోకస్యానతిశంకయా. కథం హేతద సంభ్రాంతః త్వద్విధో వక్తుమర్హతి యథా దైవ సౌండీర క్షత్రియర్షభ. శూరులైన క్షత్రియులలో శ్రేష్ఠుడవైన ఓ రామ, తండ్రి ఆదేశమును అనుసరింపనిచో ధర్మహాని కలుగుననియు
అధర్మవర్తనుడు రాజైనచో ధర్మపాలన ఎట్లు కొనసాగును అని లోకము శంకించుననియు నీవు ధర్మమును అతిక్రమించినచో లోకము కూడా నిన్ను అనుసరించి అధర్మ మార్గము పట్టుననియు ధర్మము అవహేళన పాలై నిరాదరింపబడినచో లోకము నశించును అనియు భావించి నీవు వనములకు వెళ్ళుటకై అనవసరముగా మిగుల తొందరపడుచున్నావు. నీవు మహాసూరుడవు, ఎన్నడును ఏమాత్రము తొట్టుపాటునకు లోను కానివాడవు. అట్టి నీ వంటి వాడు శక్తిహీనమైన దైవమును సర్వసమర్థమైన దానినిగా ప్రశంసించుట తగదు. శౌర్యహీనుడు, క్షత్రియాధముడు, కలవరపాటునకు లోనగువాడు మాత్రమే ఈ అసమర్థ దైవమును అనుసరించును. కిం నామ కృపణం దైవం అశక్తమభిశంససి పాపయోస్తే కథం నామ తయోస్సంకాన విద్యతే. అన్నయ్య, దీనమైన ఆ అసమర్థ దైవమును నీవు ఎందులకు ప్రశంసించుచున్నావు? పాపకృత్యములకు పాల్పడిన కైకేయి దశరథులే అధర్మవర్తనులు అనే భావము నీకేల కలుగుటలేదు. సంకతి ధర్మోపదాః శ్లక్ష్య ధర్మాత్మన్ కిం న బుధ్యసే తయోస్సు చరితం స్వార్థం సాఠ్యాత్ పరిజిహీర్షతో. ధర్మాత్ముడమైన ఓ రామ, లోకమున ధర్మమును అడ్డుపెట్టుకొని తమ తప్పులను కప్పిపుచ్చుకొను నయవంచకులు ఎందరో గలరు. వారిని గూర్చి నీ వెరుగవా? కైకేయి దశరథులు నీకు ద్రోహమును తలపెట్టి నిన్ను అడవులకు పంపుటకై స్వార్థపూరితమైన పన్నాగమును పన్నిన విషయమును నీవు గుర్తింపలేదా? యది నైవం వ్యవసితం స్యాద్ధి ప్రాగేవ రాఘవ తయోః ప్రాగేవ దత్తశ్చ స్యాద్వరః ప్రకృతశ్చ సహా. అగ్రజ, నీకు పట్టాభిషేకమును తలపెట్టక ముందే ఆ ఇరువురును ఈ ద్రోహ చింతన చేసి ఉండవచ్చును. అట్లు కానిచో దశరథుడు కైకేయికి ఈ వరములను ఎప్పుడో ఇచ్చి ఉండవచ్చును కదా. వాటిని ఇప్పుడు త్రవ్వి బయటకి తీయవలసిన పని ఏమి? కనుక ఇది నిజముగా వారి కుతంత్రమే. భరతునకు అవశ్యముగా రాజ్యమును కట్టబెట్టవలను. ఇది కైకేయి దశరథుల ఏకైక లక్ష్యము. కానీ జ్యేష్ఠుడైన రాముని కాదని భరతుని రాజ్యాభిషిక్తుని చేయుటకు లోకము సమ్మతింపదు అని భావించి శ్రీరాముని పట్టాభిషేకమును ప్రకటించి ఈ వరముల నెపముతో వనములకు శ్రీరాముని పంపుటకును భరతునకు రాజ్యమును అప్పగించుటకును ఆ ఇరువురును కలిసి పన్నిన పన్నాగమిది అని లక్ష్మణుని అభిప్రాయము. లోక విద్విష్టమారబ్ధం త్వదన్యస్యాభిషేచనం నోత్సహే సహితుం వీర తత్ర మే క్షంతుమర్హసి. ఓ మహావీర, జ్యేష్ఠుడవైన నిన్ను కాదని లోక విరుద్ధముగా కనిష్ఠుడైన చిన్నవాడైన మరి ఒకనికి అనగా భరతునకు పట్టముగట్టుట నేను ఏమాత్రము సహింపజాలను. అందులకు నన్ను క్షమింపుము. ఏనేయమాగత ద్వైధం తవ బుద్ధిర్మహామతే సహి ధర్మో మమ ద్వేష్య ప్రసంగాద్యస్య ముహ్యసి. ఓ ప్రజ్ఞాశాలి, నాయనగారి సంకల్పమును అనుసరించి నీవు పట్టాభిషిక్తుడవుటకు సిద్ధపడితివి. కానీ ఆ తండ్రియే వరముల మిషతో నిన్ను అడవుల పాలు చేయబోచుండగా పిత్రాజ్ఞను పాటించుట ధర్మము అనియు అట్లు చేయకునుట దోషము అనియు నీ బుద్ధిని మార్చుకొంటివి. ఇది ధర్మమే కాదు, దీనికి నేను అంగీకరింపను. కథం త్వం కర్మణా సిక్తః కైకేయీ వశవర్తినః కరిష్యసి పితుర్వాక్యం అధర్మిష్టం విగర్హితం. రామ, కైకేయి వశవర్తి అయిన తండ్రి ధర్మబద్ధము గాని గర్హింపదగిన ఆదేశమును వనములకు వెళ్ళుము అను ఆజ్ఞను ఇచ్చుచున్నాడు. నీవు దానిని ఎదుర్కొనగల సమర్థుడవే అయినను ఆ ఆజ్ఞను ఎందులకు పాటింపదలచుచుంటివి? యద్యయం కిల్బిషాద్భేదః కృతోప్యేవం న గృహ్యతే జాయతే తత్ర మే దుఃఖం ధర్మసంగశ్చ గర్హితః. ఈ కపట ప్రయత్నమంతైనూ వాడు పాపబుద్ధితో చేయుచున్నట్టిదే అని నీవు గ్రహింపకపోవుట నాకు బాధ కలిగించుచున్నది. ఇట్టి కపట ప్రయత్నమును ధర్మమని భావించి దానికి తలయొగ్గుట నింద్యము. మనసాపి కథం కామం కుర్యాస్త్వం కామవృత్తయోః తయోస్త్వహితయోర్నిత్యం శత్రోః పిత్రభిధానయోః. కైకేయి దశరథులు ఇరువురును స్వార్థ ప్రవృత్తి కలిగి ఉన్నారు. వారు నీకు అహితమునే కోరుచున్నారు. వారు నీ హితమును కోరుటలేదు. వారు తల్లిదండ్రుల రూపమునున్న శత్రువులు. అట్టి వారి కోరికను మన్నించుటకు నీవు మానసికముగా కూడా ఇష్టపడరాదు. యద్యపి ప్రతిపత్తిస్తే దైవీచాపి తయోర్మతం తథాప్యుపేక్షణీయం
తే నమే తదపి రోచతే. అన్నా, నీ పట్టాభిషేకమునకు భంగము కలిగించుట, నిన్ను వనములకు పంపుట అనునవి వారు బుద్ధిపూర్వకముగా చేసినవి కావు. అవి దైవికములే అని నీవు భావించుచున్నప్పటికీ అది సరికాదు. కనుక అది ఉపేక్షణీయము. అది నాకేమాత్రమూ నచ్చదు. విక్లబో వీర్యహీనో యః సదైవ మనువర్తతే, వీరాహ సంభావితాత్మానో న దైవం పర్యుపాసతే. పిరికివారు పరాక్రమహీనులు మాత్రమే దైవమును ఆశ్రయింతురు. పరాక్రమశాలురు, లోకముచే గౌరవింపదగిన వీరులు దైవము మీద ఆధారపడరు. వారు స్వప్రయత్నములకే ప్రాముఖ్యమిత్తురు. దైవం పురుషకారేణ యస్సమర్థః ప్రబాధితుం న దైవేన విపన్నార్థః పురుషః సోవసీదతి. కేవలము దైవము మీద ఆధారపడక స్వశక్తిచే స్వయం కృషితో తన కార్యమును సాధించుకొనగల సమర్థుడు దైవికముగా విఘ్నములు ఎదురైనను నిరాశ చెందడు, బాధపడడు. ద్రక్ష్యంతి త్వద్య దైవస్య పౌరుషం పురుషస్య చ దైవమానుషయోరద్య వ్యక్త వ్యక్తిర్భవిష్యతి. దైవశక్తి, పురుషుని సామర్థ్యము, ఈ రెండిటిలో ఏది గొప్పదియో నేడు లోకులు గమనింతురు. దైవము మనుష్యుడు, వీరిలో బలవంతులెవరో బలహీనులెవరో ఇప్పుడు తేట తెల్లమగును. అద్యమత్ పౌరుషహతం దైవం ద్రక్ష్యంతి వై జనాః యద్దైవాదాహతం తేజ్య దృష్టం రాజ్యాభిషేచనం అత్యం కుశమివోద్దామం గజం మదబలోద్దతం ప్రధావితమహం దైవం పౌరుషేణ నివర్తయే. నీ రాజ్యాభిషేకమును భంగపరచిన ఆ దైవమే నా పౌరుషము ముందు నేడు తలవంచును. ఇప్పుడది లోకమునకు వెల్లడియగును. మదబలముచే గర్వించి గొలుసులను త్రెంచుకొని అంకుశమునకును లొంగక స్వైర విహారముతో పరుగులు దీయుచున్న మదపు టేనుగును వలె నేడు నా పౌరుషముతో దైవమును దారికి తెచ్చెదను. లోకపాలాః సమస్తాస్తే నాద్య రామాభిషేచనం నచ కృత్స్నాస్త్రయో లోక విహన్యుః కిం పునఃపిత ఏర్నివాసస్తవారణ్యే మిథో రాజన్ సమర్థితః అరణ్యే తే వివత్స్యంతి చతుర్దశ సమాస్తథా. సమస్త దిక్పాలకులను, అంతేకాదు ముల్లోకములలోని సాటిలేని మహావీరులెల్లరును ఏకమై వచ్చినను నేడు ఈ రాముని పట్టాభిషేకమును ఆపజాలరు. ఇక ఈ తండ్రి గారు ఒక లెక్కయా? ఓ రాజా, నేడు రహస్యముగా నీ వనవాసమునకు కుతంత్రములను పన్నినవారే 14 సంవత్సరములు అడవులలో నివసింపవలసి వచ్చును. శ్రీరాముడు రాజ్య పట్టాభిషిక్తుడు తథ్యము. దానిని ఎవరునూ ఆపజాలరు. ఇప్పుడు ఆయన వనవాసమునకు కుట్ర పన్నిన వారే రాముడు రాజైన పిమ్మట 14 సంవత్సరములు అడవుల పాలుగాక తప్పదు అని లక్ష్మణుని నిశ్చితాభిప్రాయము. అహం తదాశాం చేత్స్యామి పితుస్తస్యాశ్చ యాతవ అభిషేక విఘాతేన పుత్రరాజ్యాయ వర్తతే. రామా, నీ పట్టాభిషేకమునకు విఘాతము కలిగించుట ద్వారా తన కుమారుడైన భరతునకు రాజ్య సింహాసనమును కట్టబెట్టజూచిన కైకేయి యొక్క దురాశను, ఆమెను సంతృప్తి పరచవలనని రాజు యొక్క ఆశను నేను వమ్ముగావించెదను. మద్బలేన విరుద్ధాయ న స్యాద్దైవ బలం తథా ప్రభవిష్యతి దుఃఖాయ యథోగ్రం పౌరుషం మమ. అన్నా, బలశాలినైన నన్ను ఎదిరించిన వాడు తీవ్రమైన నా పౌరుషము యొక్క ధాటికి అంతులేని దుఃఖములలో మునుగక తప్పదు. అప్పుడు దైవము కూడా వానిని రక్షింపజాలదు. ఊర్ధ్వం వర్ష సహస్రాంతే ప్రజాపాల్యమనంతరం ఆర్యపుత్రాః కరిష్యంతి వనవాసం గతే త్వయి. ఓ రామా, నీవు ఈ రాజ్యమును ప్రజానురంజకముగా 1000 కొలది సంవత్సరములు పరిపాలింతువు. నీవు వానప్రస్థాశ్రమణ అడిగిన పిమ్మట నీ కుమారులు ఆర్యపుత్రులు ఈ రాజ్యపాలన చేయుదురు. పూర్వం రాజర్షి వృత్యా హి వనవాసో విధీయతే ప్రజా నిక్షిప్య పుత్రేషు పుత్రవత్ పరిపాలనే. పూర్వము రాజర్షులు తమ వృద్ధావస్థ యందు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించుటకై రాజ్యభారమును తమ పుత్రులపై ఉంచి వారు వానప్రస్థాశ్రమమును స్వీకరించి వనవాసము చేయుచుండెడి వారు. ఇది పరంపరగా సాగివచ్చుచున్న ఆచారము. ప్రజాక్షేమమునకై రాజ్యభారమును వహించుచునే ఋషుల వలె ఆధ్యాత్మిక జీవనమును కొనసాగించుచుండువారు రాజర్షులు. స చేద్రాజన్యనేకాగ్రే రాజ్య విభ్రమ సంకయ నైవమిచ్చసి ధర్మాత్మన్ రాజ్యం రామ త్వమాత్మని ప్రతిజానే చ తే వీర మా భూవం వీరలోకభాక్ రాజ్యం చ తవ రక్షేయం
అహం వేలేవ సాగరం. ధర్మాత్ముడవైన ఓ శ్రీరామ, దశరథ మహారాజు ప్రాచీన రాజుల మర్యాదను అనుసరించి వానప్రస్థాశ్రమమును స్వీకరించుచు మీకు రాజ్యభారమును అప్పగింపవలెను. ఆయన అట్లు చేయనప్పుడు రాజ్యపాలనమును మీరు స్వీకరించినచో రాజ్యమున భేదభావములు ఏర్పడవచ్చునని మీరు శంకింపవచ్చును. అట్టి శంకలతో మీకు పనియే లేదు. సముద్రమును చెలియలి కట్ట కాపాడుచుండునట్లు నేను మీకు అండగా నుండి రాజ్యమును రక్షించుచుందును. ఇది నా ప్రతిజ్ఞావచనము. నా శపథమును ఉల్లంఘించినచో నేను వీరస్వర్గమును పొందుటకు అనర్హుడనగుదును. మంగళైరభిషించస్వ తత్రత్వాం వ్యాపృతో భవ. అహమేకో మహీపాలాన్ అలం వారయితుం బలాత్. అన్న మంగళ ద్రవ్యయుక్తమగు పవిత్ర జలములతో నీవు పట్టాభిషిక్తుడవు కమ్ము. పట్టాభిషేక కార్యమునందు నీవు మనస్సును నిలుపుము. దీనికి సమ్మతింపక భూపతులెవ్వరైనను యుద్ధమునకు దిగినచో పరాక్రమముతో వారి ఆట కట్టించుటకు నేను ఒక్కడనే చాలుదును. నా శోభార్థ విమౌ బాహు నా ధనుర్భూషణయా మే నా అసిరాబంధనార్థాయ నా శరాహ స్తంభహేతవః. అమిత్ర దమనార్థం మే సర్వమేతచ్చతుష్టయం. నా బాహువులు అలంకారప్రాయములుగావు. నేను ధనస్సును ఆభరణముగా చేత ధరింపలేదు. శోభకరకై కటిభాగమున ఖడ్గమును దాల్చలేదు. వేడుకగా తూణీరమున బాణములను చేర్చలేదు. శత్రు నిర్మూలనము కొరకే నేను ఈ నాలుగింటిని కలిగి ఇంటిని. నచాహం కామయేత్యర్థం యస్యాత్ శత్రుర్మతో మమ అసీనా తీక్ష్ణధారేణ విద్యుచ్చలిత వర్చస ప్రగృహీతేన వై శత్రుం వజ్రిణం వానకల్పయే. నా పరాక్రమమును పరీక్షించుటకై ఎవ్వరైనను నన్ను ఎదిరించినచో శత్రువులుగా భావించి వారిని పరిమార్చెదను. ఎదిరించిన ఆ శత్రువు వజ్రాయుధమును ధరించి వచ్చిన ఇంద్రుడే అయినను విద్యుత్కాంతుల వలె మెరుపులను విరజిమ్మునట్టి నా నిశిత కరవాలముచే వాని పీచ మనసెదను. ఖడ్గ నిష్పేష నిష్పిష్టై గహనా దుశ్చరాచమే హస్త్యస్వనరహస్తోరు శిరోర్భిర్భవితామహి. యుద్ధమునకై సమరభూమికి చేరిన ఏనుగులు, అశ్వములు, సైనికులు మొదలగు బలములను నా ఖడ్గదాటికి గురిచేసి వాటిని నుగ్గు గావింతును. అంతటా ముక్కలు ముక్కలైన ఆ బలముల తొండములతో, కాళ్లతో, శిరస్సులతో ఈ రణరంగమంతయు నిండిపోవును. అప్పుడు ఆ నేల ఎంతయు దుర్గమమైన అరణ్యము వలె కాలు మోపరానిది అగును. ఖడ్గధారాహతే మేధ్య దీప్యమానా ఇవాద్రయ పతిష్యంతి ద్విపా భూమౌ మేఘా ఇవ సవిద్యుత. నా ఖడ్గధారకు గురి అయిన శత్రుగజములు రక్తసిక్తములైన తనువులతో నేలగూలుచు అవి మండుచున్న కొండల వలెను మెరుపులతో కూడిన మేఘముల వలెను ఒప్పుచుండును. బద్ధ గోధాంగుళిత్రాణే ప్రగృహీత శరాసనే కథం పురుషమాని స్యాత్ పురుషానాం మయి స్థితే. చేతులకు ఉడువు కవచములను ధరించి ధనస్సును చేబూని రణరంగమున నేను నిలిచియుండగా పురుషులలో నేను వీరుడను అని చెప్పుకొనగల మొనగాడు ఎవ్వడుండును. బహుభిశ్చైక మత్యస్యన్యేకేన చ బహూన్ జనాన్ వినియోక్ష్యామ్యహం బాణాన్ రువాజి గజమర్మసు. నేను పెక్కు బాణములను చేబూని ఒక్కొక్క వీరుని ఒక్కొక్క బాణముతో పెక్కుమంది యోధులను హతమార్చెదను. అట్లే భటుల, అశ్వముల, ఏనుగుల ఆయువు పట్టులయందు శరములను ప్రయోగించి వాటిని నేలగూల్చెదను. అద్యమే అస్త్ర ప్రభావస్య ప్రభావః ప్రభవిష్యతి. రాజ్ఞశ్చ ప్రభుతాం కర్తుం ప్రభుత్వం చ తవ ప్రభో. ఓ ప్రభు, దశరథ మహారాజు యొక్క ప్రభుత్వమును తొలగించుటకును నీ ప్రభుత్వమును నెలకొల్పుటకును ఇంకా నా అస్త్రశక్తి ప్రభావము ప్రకటితమగును. ఇప్పుడు ఈ విధముగా లక్ష్మణుని శక్తి సామర్థ్యములు వెల్లడియగును. అద్య చందనసారస్య కేయూర మోక్షణస్య చ వసూనాం చ విమోక్షస్య సుహృదాం పాలనస్య చ అనురూపా విమౌ బాహు రామకర్మ కరిష్యతః అభిషేచన విఘ్నస్య కర్తॄణాం తే నివారణే. ఈ బాహువులు చందన లేపనములకును భుజకీర్తులను ధరించుటకును సంపదలను దానధర్మములను చేయుటకును దుష్టుల నుండి సజ్జలను కాపాడుటకును ఉపయుక్తములగుచూ వచ్చినవి. కానీ అవి నేడు నీ పట్టాభిషేకమునకు భంగపరచిన వారి
పనిబట్టుటకు వినియోగపడును. బ్రవీహీకో ద్వైవ మయా వియుజ్యుతాం తవా సుహృత్ప్రాణ యశస్సుహృజ్జనై యదా తవేయం వసుధావసే భవేత్ తథైవ మాంస్యాధి తవాస్మి కింకరాః. హే ప్రభో, నేను నీ దాసులను. నీ ఏ శత్రువు యొక్క ప్రాణములను తీయవలనో, వారి మిత్రులను ఎవరిని హతమార్చవలనో, ఏ విరోధుల కీర్తి ప్రతిష్టలను రూపుమాపవలనో తెలుపుము. ఈ భూమండలము నీకు వశమగుటకు నేనేమి చేయవలనో శాసింపుము. లక్ష్మణస్వామి వచనములలో వాడి వేడి కనిపించుచున్నను. అవి అన్నీను రామభక్తి కారణముగా ప్రకటితములే. రాముడనిన సౌమిత్రికి పంచప్రాణములు. ఆయనకు ఏ కొంచెము నొప్పి కలిగినను ఇతడు తట్టుకొనలేడు. ఇట్టి లక్ష్మణుడు శ్రీరాముని పట్టాభిషేకము భంగమగుచుండగా చూచి ఓర్చుకొనగలడా? అందువలన ఇతడు అట్లు పలికెను. దీనిని బట్టి లక్ష్మణునకు శ్రీరామునిపై గల అపారమైన భక్తి వెల్లడియగుచున్నది. విమృజ్య బాష్పం పరిశాంత్వ్య చాసకృత్ స లక్ష్మణం రాఘవ వంశవర్ధనః ఉవాచ పిత్రోః వచనే వ్యవస్థితం నిబోధ మామేవ హి సౌమ్య సత్పదః. రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు లక్ష్మణుని మాటలను విని అతని కన్నీరు తుడిచి పెక్కు విధముల ఓదార్చి అతనితో ఇట్లు నుడివెను. నాయన లక్ష్మణ, తల్లిదండ్రుల ఆజ్ఞలను త్రికరణ శుద్ధిగా పాటించు వానినిగా నన్నెరుంగుము. ఇదియే సత్పురుషుల మార్గము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయోవింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 23వ సర్గము సమాప్తము.